మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పగలు నేనన్నప్పుడుగా శ్రీకాకుళం జిల్లా పేరుతో ముడిపడిన శ్రీకాకుళం నియోజకవర్గం జిల్లా కేంద్రంలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. ఇందుకు నిన్న ఉదయం 10:48 మనం చూస్తున్నటువంటి ఈ బంకు దగ్గర రౌడీ మూకల దాష్టికం మాత్రం సీసీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఈ వివాదానికి గల ప్రధాన కారణం ఏంటి అని ఆర్టీవీ ఆరా తీసిన క్రమంలో చూస్తే కనుక ప్రస్తుతం ఇది ఖాళీగా ఉన్న పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఒక స్విఫ్ట్ డిజైర్ కారు నిల్చుని ఉంది. అరగంటగా ఆ కారు నిల్చొని ఉండడంతో ఎవరైతే బంకు నిర్వాహకులు ఉన్నారో ఆ కారును అక్కడే తీయండి అని చెప్పడంతో వారు మాత్రం ఒక్కసారిగా నిర్వాహకులపై మాత్రం దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటికే శివ అని ఒక వ్యక్తి, కుమార్ అన్నటువంటి మరో వ్యక్తి, ఇద్దరు కూడా తీవ్రంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన. శివ పరిస్థితి మాత్రం విషయంగా ఉంది. 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తరుణంలో ఆ రోజుల్లో రౌడీయిజం పెచ్చు రేగిపోతున్న ఆ టైంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వచ్చినటువంటి గుండా అప్పల్ సూర్యనారాయణ దంపతులు మాత్రం రోడ్డుపైకి వచ్చి ఈ రౌడీయిజాన్ని అంతమొందించేందుకు ఒక యుద్ధమే చేయడం జరిగింది. అప్పటి నుండి 15 ఏళ్ళ అనంతరం ఇప్పటి వరకు ఎటువంటి దాష్టికం జరగని నేపథ్యంలో నిన్న ఇక్కడ ఒక రావణ కాష్టమే జరిగింది. ఎవరైతే పెద్దపాడుకు చెందినటువంటి రౌడీ మోకలందరూ కూడా ఇక్కడికి వచ్చి అటు బంకు నిర్వాహకులతో పాటు ఎవరైతే ఇక్కడ దొరికిన వరకు కూడాను కొట్టడం జరిగింది. అది సీసీ ఫుటేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే కనుక ఈ దాష్టికానికి పాల్పడిన వారిలో ప్రధానంగా రౌడీ షీటర్గా చెప్పుకున్నటువంటి శంకర్, పెద్దపాడికి చెందినటువంటి శంకర్ అన్నటువంటి యువకుడు మాత్రం కీ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం ఈ ఎవరైతే ఈ రౌడీ మోకలను పెంచి పోషించినట్టు ఉన్నారో ఆయనే శంకర్గా మనం పేర్కొనవచ్చు. ఏదైతే రౌడీ మోకలు పెచ్చిరేగిపోయినటువంటి ఈ దాష్టికం మాత్రం ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. వీరంతా కూడాను 20 నుండి 22 సంవత్సరాల లోపే అందరూ డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్నవారు. ఎవరైతే కారులో ఉన్నారో ఆ కారులో ఉన్న వ్యక్తిని మాత్రం కారు తీయమన్నారని అక్కస్తోనే వీరిని సంప్రదించడంతో మొత్తం 30 మంది ఒక్కసారిగా వచ్చి ఈ స్విఫ్ట్ డిజైర్ కారు దగ్గరకు వచ్చి వారందరూ కూడా ఎవరైతే కారు తీయమన్నారో ఆయనతో పాటు ఇక్కడ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నటువంటి కుమార్ అనే వ్యక్తిని కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మాత్రం శివ అనేటువంటి వ్యక్తి ఇప్పటికే తీవ్రంగా ఎవరైతే వాళ్ళ మనుషులను పరిరక్షించుకునే క్రమంలో ఆయన చేసిన ప్రయత్నం మూకుమ్మడిగా వెనక నుండి వచ్చి దాడి చేయడంతో ఆయనకి మాత్రం తీవ్రగాలే రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నటువంటి శివ మాత్రం పరిస్థితి విషమంగా ఉన్న వైద్యులు చెప్తున్నారు. నిన్న ఇదే అంటే కరెక్ట్గా 10:48 జరిగినటువంటి ఈ దాష్టికం మాత్రం చిక్కోలు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. 15 ఏళ్ళుగా ప్రశాంతంగా ఉన్న జిల్లా కేంద్రంలో ఈరోజు మళ్ళీ రౌడీ మోకలు రెచ్చిపోతున్నారు. వారందరూ కూడా పెద్దపాడుకు చెందినటువంటి యువకులు. ఆ ఎవరైతే పెద్దల తరాలు వారందరూ కూడాను వారికి పర్యవేక్షణ లోపమా లేకపోతే తల్లిదండ్రుల సంరక్షణ లేకపోవడం, పోలీసులు వీరికి కొంగు కాస్తున్నారా లేకపోతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాజకీయ అండదండలు ఏమైనా వీరికి వెనక నుంచి ఉన్నాయన్నటువంటి పరిణామాలు కూడా మనం స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 100 రోజుల్లో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిన్న జరిగినటువంటి ఈ దాష్టికం మాత్రం పట్టణ వాసులందరూ ఒక్కసారిగా ఉల్లిక్కిపాటు గురవుతున్నారు. ఎందుకంటే ఇటీవల కార్పొరేషన్లో విలీనమైనటువంటి 7 పంచాయతీల్లో పెద్దపాడు ఒక పంచాయతీ ఇప్పుడిప్పటికే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ పంచాయతీ నుండి ఇలా రౌడీ మోకలు మాత్రం మనుషులపై దాడి చేయడం అందరినీ కూడా భయాన్ని కలుగుతున్నారు. శ్రీకాకుళం పట్టణం అంటేనే పూర్తిగా సెటిలర్స్ ఉంటారు. ఇతరత్ర ప్రాంతాల నుండి వచ్చి తమ పిల్లల చదువుల కోసం కావచ్చు లేకుంటే వారి ఉద్యోగరీత్యా పట్టణాల్లో స్థిరపడి ఉంటారు. ఇలా రౌడీ మోకలు రెచ్చిపోతున్నటువంటి ఈ తరుణంలో ఎలా నిర్భయంగా జీవించాలని కూడా వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న 11:48 వ్యవధిలో మాత్రం ఇది బంక్. ఈ బంకు దగ్గర వారు చేసిన దాష్టికంలో మనుషులపై మాత్రమే దాడి చేశారు. ఒకవేళ వారు దాడి చేసే క్రమం చూస్తుంటే వారు మాత్రం ఏ గంజాయి మత్తో లేకపోతే మద్యం మత్తులో ఉన్నారన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. విచక్షణ రాహిత్యంగా ఇటు బంకు నిర్వాహకులతో పాటు ఆ నిర్వాహకులను అడ్డుకునేందుకు చేసినటువంటి ప్రయత్నంలో వారిని కూడా చావుబాదే పరిస్థితి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ బంకు దగ్గర ఇక్కడ ఏదైతే పెట్రోల్ కొట్టినటువంటి
బంకులు పైపులు ఉంటాయి, వాటిని కనుక స్ప్రెడ్ చేసినట్టయితే ఇక్కడ ఒక విస్ఫోటమే సంభవించి ఉండేదని మనలో ఎటువంటి అతిశక్తి లేదు. రౌడీ మోకలు మాత్రం రాజ్యం వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వీరిని మాత్రం ఏ విధంగా కంట్రోల్ చేస్తారో, పోలీసులు ఎందుకు ఈ చర్యలను ఆటంకం చేయట్లేదు, కేవలం పార్కింగ్లో ఉన్న కారు తీయమన్న దానికే ఇంత దాష్టికం సృష్టిస్తున్నారంటే వారు కనుక తలుచుకుంటే ఎవరిని కూడా హతమార్చడానికి వెనకాడడానికి మాత్రం మనకి సీసీ ఫుటేజ్ స్పష్టం చేస్తుంది. ఎవరైతే శంకర్ అన్నటువంటి వ్యక్తి నిన్న దాడికి పాల్పడిన వారిలో శంకర్తో పాటు ఎవరైతే ఆ కారులో ఉన్నారో వాళ్ళ స్నేహితుడు అన్నట్టు జయంత్ కావచ్చు, అదేవిధంగా మణి వీళ్ళిద్దరు కూడాను కారులో ఉన్నటువంటి తన స్నేహితులకు వచ్చినటువంటి అవమానాన్ని విని ఆయన ఫోన్ చేసినట్టు వచ్చి ఈ బంకు దగ్గర మాత్రం ఇంత వీరగం సృష్టించారు. సీసీ ఫుటేజ్లో వారు చేసిన దాష్టికం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వారు చేస్తున్నటువంటి ఈ దాష్టికంతో శ్రీకాకుళం పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపాటికి గురవుతున్నారు. 15 ఏళ్ల క్రితం ఏ రౌడీజం పెచ్చరేగిందో దాని మూలాలతో పాటు భూస్థాపితం చేసిన ఈ క్రమంలో ప్రస్తుతం మళ్ళీ రౌడీ మోకలు మాత్రం ఇలా రెచ్చిపోవడానికి మాత్రం శ్రీకాకుళం పట్టణవాసులందరూ భయపడుతున్నారు. పట్టణ నడిబొట్టున్నటువంటి ఈ బంకు ప్రాంగణంలో నిన్న జరిగినటువంటి ఈ దాష్టికంలో మాత్రం 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. శివ అన్నటువంటి వ్యక్తి మాత్రం ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పేసి వైద్యులు కూడా నిర్ణయిస్తున్నారు. ఎవరైతే కుమార్ అని సూపర్వైజర్ ఉన్నారో దానిపై కూడా దాడి చేశారు. మొత్తం 30 మంది యువకులందరూ వచ్చి ఈ బంకు దగ్గర నిన్న సృష్టించిన ఈ వీరంగం మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళన కొలుపుతుంది. నిన్న ఇక్కడ తమ ప్రాణాలతో ఇంటికి వెళ్తామా లేదన్నట్టు పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పెద్దపాడుకు చెందినటువంటి అందరూ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నట్టు 30 మంది ఒక్కసారిగా బంకు దగ్గర చేరుకోవడం, కారు పార్కింగ్లో ఉన్నది తీయమన్న ఒక్క మాటకి ఈరోజు ఇంతగా వారు రియాక్ట్ అయ్యారంటే ఇంకా ఈ పట్టణంలో జరిగినటువంటి గొడవలన్నింటిలో కూడాను ఎవరు కారకులు? ఇటీవల హెచ్చర్లకు సంబంధించినటువంటి ఎంపీపీ మొదలవలస చిరంజీవి ఉప ఎంపీపీ అయినటువంటి జరుగుల శంకర్ పై దాడి కేసులో కూడాను పెద్దపాడుకు చెందినటువంటి వ్యక్తి మున్నా అనే వ్యక్తి కూడాను ఈరోజు నిందితుగా ఉన్నాడు. అంటే పెద్దపాడులో ఈరోజు క్రైమ్ అంటే ఇటువంటి చర్యలకు మాత్రం వారు కనెక్ట్ అవుతున్నారని మాత్రం స్పష్టమవుతుంది. పెద్దపాడు కార్పొరేషన్లో విలీనమైన ఈ తరుణంలో ఆ పెద్దపాడుకు సంబంధించి యువకులందరూ కూడా ఇలా రౌడీజానికి కనెక్ట్ అవడం, వీరనకేమైనా మత్తు పదార్థాల వినియోగమా లేకపోతే ఎవరైనా వీరిని పెంచి పోషిస్తున్నారా, రాజకీయ ప్రమేయం ఉందా లేకపోతే పోలీసులు అండదండల, ఇవన్నీ కూడా అనుమానాలు తలెత్తాయి. శ్రీకాకుళం పట్టణంలో నివసించాలంటే ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. అటువంటి పట్టణంలో ఇలా రౌడీ మోకలు రెచ్చిపోవడం మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళన గురిచేస్తుంది. ఇక్కడ బంకు దగ్గర సీసీ ఫుటేజ్ ఉండడంతో ఆ వీడియో బయటకు రావడంతోనే ఈరోజు ఈ ఉదంతం బయటకు వచ్చింది. మైదాన ప్రాంతంలో ఇంకెక్కడైనా జరిగితే మాత్రం అక్కడ మనుషులు ప్రాణాలు పోయినా కూడాను ఎవరూ లెక్క చేయరు. పట్టణంలో కూడా గతంలో జరిగినటువంటి పలు హత్యల్లో కూడాను పెద్దపాడుకు సంబంధించినటువంటి యువకులే నిందితులుగా ఉండడం, నిన్న ఈ బంకు దగ్గర కూడాను ఆ 30 మంది యువకులు కూడా పెద్దపాడు వాళ్ళు కావడం, ఈ బంకు దగ్గర కేవలం కారు పార్కింగ్లో ఉంది, కారును తీయమన్న ఒక్క మాటకే వారు రియాక్ట్ అయ్యి ఈరోజు వాళ్ళ వన్యాయాలు తెచ్చి ఇక్కడ బంకు నిర్వాహకులతో పాటు సూపర్వైజర్ను కూడాను దాష్టికంగా దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునే క్రమంలో శివ అనే వ్యక్తి కూడాను తీవ్రంగా గాయాలే. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివ కూడా గనక కోలుకుంటే అసలు వారిపై దాడి చేసింది ఎవరు? పెద్దపాడుకు చెందినటువంటి యువకులందరూ కూడా ఇటువంటి దాడులకు పాల్పడడం, రౌడీజం మళ్ళీ బీజం పోసుకుందనడానికి ఇదొక తార్కాణంగా చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రూరల్ అదేవిధంగా గార రెండు కూడాను వ్యవసాయ ఆధారిత, కానీ శ్రీకాకుళం పట్టణం ఇప్పటికే కార్పొరేషన్గా అభివృద్ధి చెందింది. 7 పంచాయతీలు విలీనమని, ఈ విలీనంలో పెద్దపాడు కూడా ఒక పంచాయతీ ఉంది. పెద్దపాడు ఈరోజు ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత పెద్దపాడు రూపురేఖలే మారాయి. అందరూ కూడాను ప్రశాంతంగా ఉంటున్న ఈ తరంలో ఆ పెద్దపాడుకు సంబంధించినటువంటి యువకులు ఈరోజు ఇలా మత్తు పదార్థాలకు బానిసలై ఇలా దాడులు పాల్పడుతున్నారా? ఈ రౌడీజాన్ని పెంచి పోషించింది ఎవరు? కాంగ్రెస్ హయాంలో శ్రీకాకుళం పట్టణంలో రౌడీజం పూర్తి కూకటి వేలుతో పెకలించినటువంటి టీడీపీ హయాంలో మళ్ళీ ఇలా రౌడీ మోకలు మాత్రం పట్టణంలో రెచ్చిపోవడం మాత్రం ప్రతి ఒక్కరు భయం చెందుతారు. మరి ఈ విషయంలో నిన్న దాడి చేసిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపడతారు? ఇందులో రాజకీయ రంగు పులుముకొని ఎవరైతే రౌడీ మోకలు కొంగ కాస్తారా లేకపోతే ఈ రౌడీ మోకలు పూర్తిగా భూస్థాపితం చేస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.